యేసుక్రీస్తు వారి అవతారంలో దేవుడు ఎప్పుడు దిగి వచ్చి బాధలను అనుభవించడానికి రాడు. దేవుడు వస్తాడు, ఇక్కడ హాయిగా బ్రతికేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన పని చేసుకొని. మీరెప్పుడు ఏ కథ చదివినా దేవుడు వచ్చి మనం పడ్డ బాధలన్నీ పడ్డ అవతారం మీకు ఎప్పుడు కనపడదు. జన్మ మన ఎంపిక కాదు, ఆయనే ఎంచుకుంటాడు. అందరికీ అడ్రస్ ఇచ్చేవాడు ఒక అనామక స్థాయిలో పుట్టాడు. ఎందుకు అలా పుట్టాడంటే మనతో మమేకం అయిపోయాడు. కుష్ఠరోగం ఎవరికైనా వస్తే వాడిని నిలువున తగలబెట్టేవాళ్ళు, సజీవ దహనం చేసేవాళ్ళు. అది మన సంప్రదాయం. సో అట్లాంటి వారిని, భారతీయుల్ని విదేశీ వనిత కడుగుతోంది. ఆ దృశ్యం చూసి ఈ హైందవ జర్నలిస్టు చలించిపోయాడు. నాకు అర్థమైంది ఏమిటంటే, యేసుక్రీస్తు వారి అవతారాన్ని చూసినప్పుడు మనిషికి ఇంత ఆత్మగౌరవం ఉందా, మనిషికి ఇంత ఉత్కృష్ట జన్మ ఉందా, భగవంతుడు దిగివచ్చి ప్రాణం పెట్టగలిగినంత ఉత్కృష్ట జన్మ నా మనిషిది అని నాకు అర్థమైంది. యేసుక్రీస్తు వారి జన్మదిన పండుగ ఈ ఇంకేదైనా పెట్టుకుంటే వాటన్నిటికీ మించిందనమాట. క్రిస్మస్ అన్నది క్రీస్తు నరావతారానికి సంబంధించిన ఒక యథార్థ వాస్తవ చారిత్రక గాథ. ఒక పుక్కిట్టు పురాణం నుంచి పుట్టిందో లేకపోతే ఎవరైనా ఇష్టపడ్డ వాళ్ళు రాసుకున్నదో కాదు ఇది. యేసుక్రీస్తు వారి జన్మ వృత్తాంతం, వారి జీవిత వృత్తాంతం, వారి మరణ వృత్తాంతం, వారు సిలువలో ఏం సాధించారు అన్నటువంటి విషయం, చివరికి వారు మృత్యుంజయుడైన వృత్తాంతం, ఇవన్నీ రాసినటువంటి ఈ పుస్తకానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో మీరు ఎవరి పేరు తలచుకున్నా, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, లేకపోతే అరిస్టాటిల్ లాంటి వాళ్ళు, లేకపోతే గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళు, చరిత్రలో ఎవరు మనకి తలుచుకున్నా వారెవరికీ లేనంత చారిత్రక ఆధారాలు ఈ రోజున ఈ పుస్తకానికి, క్రీస్తు వారి వృత్తాంతానికి ఉన్నాయన్నమాట. బహుశా వారికి ఉన్నటువంటి ఆధారాలన్నీ పేరిస్తే ఒక 4 అడుగులు ఎత్తొస్తుంది. ఆ రోజుల్లో పుస్తకాలని ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసేవాళ్ళు కాదు. ప్రాచీన దినాల్లో చేత్తో రాసేవాళ్ళు. వాటిని మ్యానుస్క్రిప్ట్స్ అంటారు. అంటే చేవ్రాత ప్రతులు అన్నమాట. మనం వీలునామా రాసుకుంటాం కదా, అలా రాసేవాళ్ళు అన్నమాట. అలాంటి దాఖలాలు ఈ రోజున ఒక అలెగ్జాండర్ గారికో, అరిస్టాటిల్ గారికో, గౌతమ బుద్ధుడు గారికో, ఇలాంటి వాళ్ళకి చాలామందికి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారి గురించి రాసినటువంటి ఈ పుస్తకాన్ని ఉన్న దాఖలాలు, ఆ దాఖలాలు పక్కన పెడితే వారికి ఉన్నటువంటి ఆ చారిత్రక ప్రతులు, పత్రాలు ఒకదానిపై ఒకటి పేరిస్తే ఒక 4 అడుగులు మాత్రమే వస్తాయి, అంతకుమించి రావు. కానీ యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ఈ పుస్తకానికి ఉన్నటువంటి చారిత్రక ప్రతుల్ని, ఆ పత్రాలని ఒకదానిపైన ఒకటి పేరిస్తే మీరు నమ్మరు, మైలున్నర పైకి వెళ్తుంది. మైలున్నర. ఈ ఇంట్లో 2 భాగాలు ఉన్నాయి, పాత నిబంధన, కొత్త నిబంధన అని. రెండిటికి కలిపి ఉన్న ఆధారాలని మళ్ళీ పేరిస్తే 2.5 మైళ్ళు పైకి వెళ్తుంది. అన్ని ఆధారాలు ఉన్నాయి. అంచేత వారి పేరిట మనకి కాలం విభజనకు గురైంది. ఈరోజున మనం ఎవరి బర్త్డే జరుపుకోవాలన్నా, ఏ ఒక్క రోజు గురించి చరిత్రలో తలపోసుకోవాలన్నా, ఎవరి జయంతి వర్ధంతి చేసుకోవాలన్నా, లేక మనకి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది, మనకి పలాంద ఎప్పుడు జరిగింది, మన ఇల్లు ఎప్పుడు కట్టారు, ఏది తలుచుకోవాలన్నా ఆ క్రీస్తు పుట్టిన తారీఖు నుంచి లెక్కేసుకోవాల్సిందే. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా 1975లో పుట్టుంటే క్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచి 1975 సంవత్సరాలకు పుట్టారని అర్థం. ఎవరైనా 1990లో పుట్టుంటే క్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచి 1990 సంవత్సరాలకు పుట్టారని అర్థం. అంత వాస్తవావతారం వీరిది, క్రీస్తు యేసు వారిది. ఎందుకు ఇది వాస్తవ అవతారం కావాలి? ఒకవేళ భగవంతుడు దిగి వస్తే మనల్ని ఉద్ధరించడానికి దిగి వస్తాడు, అంతే కదండి. మనందరికీ తెలిసిందే, దేవుడు అవతారం ఎత్తితే మనల్ని ఉద్ధరించాలి. మనల్ని ఉద్ధరించాలంటే మన బ్రతుకు ఒక వాస్తవం,
మన బ్రతుకు మాయ కాదు. చాలామంది అంటున్నట్టు నరుని బ్రతుకు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన. నరుని బ్రతుకు నటన కాదు, అది అద్వైతం. మన బాధలు ఎంత వాస్తవమో మన కరోనా చెప్పింది మనకి. ఇది నటన అయితే కరోనాకి మనం హాస్పిటల్కి పరిగెట్టక్కర్లే. మన బ్రతుకులు వాస్తవం, మన బ్రతుకుల్లో కష్టాలు వాస్తవం, మనకున్న భయాలు వాస్తవం, మన చీకు చింతలు వాస్తవం, మన కన్నీళ్ళు కడగండ్లు అన్నీ వాస్తవమే. కాబట్టి మనల్ని ఉద్ధరించడానికి వచ్చేటువంటి అవతారం వాస్తవ అవతారం అయి ఉండాలి. మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, దేవుడు అవతారం ఎత్తితే అది లీలా అని. లీలా అంటే ఏమిటి? అమ్మాయి కాదు. లీలా అంటే ఏమిటి? మనం వెళ్ళి తాకేలోపు, తెలుసుకుండేలోపు, అనుభవించేలోపు ఆయన మాయమైపోతాడు. లీలా అంటే ఇంగ్లీష్లో ఇల్యూషన్, అంటే ఒక భ్రాంతి. దేవుడు ఒక భ్రాంతిగా మన మధ్యకు వచ్చి అంతర్ధానమయ్యాడు అనుకోండి. ఆ అవతారం నా వాస్తవిక బాధల్ని, అది దానికోసం ఏమీ చేయలేదు, నన్ను ఉద్ధరించలేదు. అంచేత భగవంతుడు అవతారం ఎత్తితే ఆయన వాస్తవ అవతారం ఎత్తాలి, వాస్తవిక ప్రపంచంలోకి రావాలి. ఈరోజున కాలం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చీలిపోయింది అంటే, మనం అలా కొలుసుకుంటున్నాము అంటే ఆయన కొలమానం అయిపోయాడు కాలానికి. అంటే మానవ చరిత్రలోకి నిజంగా ఆయన అడుగుపెట్టాడు, కాలాన్ని చీల్చాడు. మీరు కొంచెం విజ్ఞతతో ఆలోచన చేయండి. కాలానికంటే పెద్దవాడు దేవుడు, కాలానికంటే పెద్దవాడు, సర్వకాల సర్వావస్థల్లో ఉండేవాడు, పరిపాలించేవాడు దేవుడు అని మనం చెప్పుకుంటాం. కాలానికంటే పెద్దవాడు కాలంలోకి వస్తే కాలం చీలక మానదు. అందుకనే కాలం చీలింది. ఆయన ఒక యుగానికి పరిమితమైన దేవుడు కాదు, యుగ యుగాలకు స్తోత్రార్హుడని సత్యవేదం చెప్తాను. ఎందుకంటే యుగాలన్నిటిపైన ఆయన పరిపాలించేవాడు. దేవుడికి కాలం, ప్రదేశం మరొకటి ఈ భౌతిక ప్రపంచంలో ఏది కూడా ఆయన్ని బందీగా చేయలేదు. దేనికి ఆయన లోను కాడు, దానిపైన అతీతంగా పరిపాలన చేసేవాడు. అంచేత మనకి ఈ రోజున ఒక గొప్ప దాఖలా, ఒక రుజువు మనకుంది. ఈ రోజున యేసుక్రీస్తు వారి అవతారం ఇది వాస్తవ అవతారం. ఇది మనల్ని ఉద్ధరించగలదు. మన వాస్తవ బ్రతుకుల్లో ఉన్నటువంటి వాస్తవ బాధల్ని, భయాల్ని, ఆందోళనల్ని, మన తప్పుల్ని అన్నిటినీ సరిచేయగలదు అని మనకి ఈ రోజున ఒక నమ్మకం దొరికింది. ఈ రోజున రెండవది ఏంటంటే, మనం చూస్తే యేసుక్రీస్తు వారి అవతారంలో దేవుడు ఎప్పుడు దిగి వచ్చి బాధలను అనుభవించడానికి రాడు. దేవుడు వస్తాడు, ఇక్కడ హాయిగా బ్రతికేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన పని చేసుకొని. మీరెప్పుడు ఏ కథ చదివినా దేవుడు వచ్చి మనం పడ్డ బాధలన్నీ పడ్డ అవతారం మీకు ఎప్పుడు కనపడదు. కానీ యేసుక్రీస్తు వారిని మీరు చూస్తే ఆయన సిలువలో మన ప్రతి బాధను అనుభవించాడు. మనం మాటలు రాసుకున్నాం, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ మా తలరాతలు రాస్తున్నావు. బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు, నీకు ఇది న్యాయమా అని భగవంతుడిని మనం తిట్టుకున్నాం మన పాటల్లో. ఆయన దూరంగా కూర్చొని ఆట ఆడిస్తూ ఉంటే మనకి మన బాధ అర్థం కాదు ఆయనకి. అందుకని మనం అప్పుడప్పుడు పాటలు పాడేటప్పుడు నీకేం తెలుస్తుంది మా బాధ, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అని కూడా పాటలు పాడతాం మనం. ఎందుకు పాడతాము ఇలాగా? నన్ను పట్టించుకోవట్లేదు, నా బాధ నీకు అర్థం కాదురా నాయనా, నువ్వు దేవుడివి కదా, నీకు మనిషి బాధ ఏం అర్థమవుతుంది? కానీ ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు, ఒక అవతార పురుషుడు ఉన్నాడు. ఆయన దిగి వచ్చి మన ప్రతి బాధను అనుభవించాడు. మనది అవమానమా, అది ఆయన పొందాడు. మనది అపార్థమా, అది ఆయన ఎదుర్కొన్నాడు. మనది ఇంకేదైనా ఒంటరితనమా, అది ఆయన అనుభవించాడు. మనది మానసిక చిత్రహింస ఏమన్నా గురవుతున్నామా, మనం నిరాశ నిస్పృహకు లోనవుతున్నామా, అది ఆయన అనుభవించాడు. శారీరకంగా విపరీతమైన హింసకు గురవుతున్నామా మనం, అది కూడా ఆయన అనుభవించాడు. మనిషి ప్రతి బాధను అనుభవించాడు ఆయన. ఈరోజు మనిషిని తన బాధలో అర్థం చేసుకొని మనిషిని కలుసుకోగలిగి ఆదరించగలిగిన ఒకే ఒక అవతారం యేసుక్రీస్తు వారి అవతారం. ఒక అద్భుతమైన దేవుడు యేసుక్రీస్తు వారు.
అందుకనే ఆయన దగ్గరికి మన కన్నీళ్లతో కడగండ్లతో వెళ్ళినప్పుడు ఆయన మన మొర ఆలకిస్తాడు. ఆయన మీద మనం నమ్మకం పెట్టుకుంటే, ఆయన దేవుడిని నమ్మి ఆయన మనల్ని ఉద్ధరిస్తాడని మనం నమ్మగలిగితే. అంతేకాదు, యేసుక్రీస్తు వారి నరావతారంలో ఉన్నట్టు మరొక విశిష్టత ఏమిటంటే, వారు దిగి వచ్చినప్పుడు మనల్ని తన స్థానానికి పైకెత్తుకున్నారు. ఆయన ఒక అంతఃపురంలో పుట్టలే, ఓ రాజుగారి కొడుకుగా పుట్టలే. ఆయన అత్యంత అనామకంగా పుట్టాడు. అందరికీ అడ్రస్ ఇచ్చేవాడు ఆయన. సత్యవేదంలో ఉన్న మాట ఏమిటంటే, ప్రతి మనిషికి వాడు ఎక్కడ పుట్టాలో, వాడు ఎప్పుడు పుట్టాలో, వాడి అడ్రస్సు, వాడి టైము నిర్ణయిస్తాడు ఆయన అని రాయబడింది. దేవుడు మన ఊరి పొల్లిమేరల్ని, ఎక్కడ మనం పుట్టాలో, మనం ఏ కాలంలో పుట్టాలో నిర్ణయిస్తాడు దేవుడు. అది మనం నిర్ణయించుకోలేం. ఏ తల్లిదండ్రులకు పుట్టాలో కూడా మనల్ని ఆయన నిర్ణయిస్తాడు, మన చాయిస్ కాదు. బర్త్ ఈజ్ నాట్ అవర్ చాయిస్. జన్మ మన ఎంపిక కాదు, ఆయనే ఎంచుకుంటాడు. అందరికీ అడ్రస్ ఇచ్చేవాడు ఒక అనామక స్థాయిలో పుట్టాడు. ఎందుకు అలా పుట్టాడంటే, మనతో మమేకం అయిపోయాడు, మన స్థాయికి దిగిపోయాడు. మనం ఎంత కింది స్థాయికి వెళ్ళిపోయామో అక్కడికి వచ్చి అక్కడ జన్మ తీసుకున్నాడు. ఎందుకంటే అదో స్థాయి నుంచి మనిషిని తన స్థాయికి ఎత్తుకోవడానికి. ఒక తల్లి దోగాడుతున్నటువంటి పాపను కింద కూర్చొని నేల మీద ఉన్నటువంటి పాపను ఎలా ఎత్తుకొని తన చంకన పెట్టుకొని పైకెత్తి ముద్దాడుతుందో, అలాగా ఆయన అవతారంలో దిగివచ్చి మనల్ని జవురుకొని ఎత్తుకొని తన స్థానానికి తీసుకోవడానికి ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రాణం తీయడానికి రాలేదు. మదర్ తెరీసాని ఒక హైందవ జర్నలిస్ట్ అడిగాడు. ఆయన పేరు కులదీప్ నయ్యర్. చాలా నిజాయితీ కలిగిన హైందవుడైన జర్నలిస్ట్ అయిన. మన ఈనాడులో కూడా చాలా కాలం వ్యాసాలు రాశారు ఆయన. ఆయన పరమపదించిన కొంతకాలానికి రామోజీరావు గారు కూడా పరమపదించారు. మీరు పాత ఈనాడు చదువుతుంటే కులదీప్ నయ్యర్ పేరు కనపడుతుంది మీకు ఆ ఎడిటోరియల్ పేజ్లో. కులదీప్ నయ్యర్ మదర్ తెరీసాని ఒక రోజున ఒక ప్రశ్న అడగవలసి వచ్చింది. ఆవిడని ఇంటర్వ్యూ చేయడానికి ఆ కలకత్తా హోమ్కి వెళ్ళాడు ఆయన. వెళితే ఆవిడ కొంచెం ఇంటర్వ్యూకి ఆఫీస్కి రావడానికి లేట్ అయింది. ఏమిటని ఆరాధిస్తే ఆవిడ లోపల సేవలో ఉందండి, వస్తారు, కాసేపు కూర్చోండి అన్నారు అక్కడ సిస్టర్స్. ఆలస్యం అవుతుంది. ఈయన ఉత్కంఠతో కొంచెం లోపలికి తొంగి చూశాడు, 4 అడుగులు వేసి ఆఫీస్లోంచి. దృశ్యం ఏంటంటే, ఆమె ఒక కుష్ఠరోగిని చాలా ఆప్యాయంగా కడిగి శుభ్రం చేస్తుంది. మనకు తెలిసి కుష్ఠరోగులను పట్టుకుంటే ఏమవుతుందో, మనకు కూడా కుష్ఠ వస్తుంది. అందుకని వాళ్ళ దరిదాపులకు కూడా వెళ్ళాం మనం. మన ప్రాచీన భారతదేశంలో కుష్ఠరోగం ఎవరికైనా వస్తే వాడిని నిలువున తగలబెట్టేవాళ్ళు, సజీవ దహనం చేసేవాళ్ళు. అది మన సంప్రదాయం. సో అట్లాంటి వారిని, భారతీయుల్ని విదేశీ వనిత కడుగుతోంది. ఆ దృశ్యం చూసి ఈ హైందవ జర్నలిస్టు చలించిపోయాడు. వచ్చి కూర్చున్నాడు. ఆయన మనసులో లేదు. కాసేపటికి ఆవిడ తువాలతో తుడుచుకుంటా, కులదీప్ స్టార్ట్ చేద్దామా ఇంటర్వ్యూ అని వచ్చింది. అమ్మ, ఇంటర్వ్యూ సంగతి పక్కన పెట్టు, నిన్ను ఒక ప్రశ్న అడగాలి అన్నాడు ఈయన. ఇది నా వ్యక్తిగత ప్రశ్న, ఇంటర్వ్యూలో భాగం కాదు. ఏమిటి కులదీప్ అంది. ఇంత గొప్ప సేవ ఎలా చేస్తావమ్మా? మేము కూడా చేయము మా భారతీయులకి. అనామకుల్ని పట్టుకొని, అన్నార్థుల్ని పట్టుకొని, అభాగ్యుల్ని పట్టుకొని, కుష్ఠరోగుల్ని కూడా పట్టుకొని నువ్వు ఇంత సేవ చేస్తున్నావే, ఎలా సాధ్యం ఇది నీకు అన్నాడు ఆయన. అప్పుడు ఆమె ఒక అద్భుతమైన సత్యం చెప్పింది. జీసస్ అనింది. కులదీప్ నయ్యర్కి జర్నలిస్టుగా వెంటనే అంగీకరించే బుద్ధి కాలేదు. నాకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ నేను అంగీకరించను అన్నాడు. అప్పుడు కులదీప్ నయ్యర్కి ఆవిడ చెప్పింది, యేసుక్రీస్తు అనే ఆయన సృష్టికర్త దేవుడు. ఆ దేవుడు దిగి వచ్చి మనిషి కోసం ప్రాణం పెట్టాడు. మనిషి కోసం ఆయన ప్రాణం పెట్టినప్పుడు కులదీప్, ఆయన కేవలం క్రైస్తవుల కోసమో యూదుల కోసమో చచ్చిపోలేదు, మనందరి కోసం చనిపోయాడు. మానవాళి అంతటి కోసం చనిపోయాడు. లోక కళ్యాణం కోసం చనిపోయాడు. నీ కోసం, నా కోసం కూడా చనిపోయాడు కులదీప్.
నీకు ఒక విషయం తెలుసా కులదీప్, ఈ కుష్ఠరోగి కోసం కూడా నీ కోసం ఎలా రక్తం కార్చాడో, నా కోసం ఎలా రక్తం కార్చాడో అలా రక్తం కార్చాడు. ఆయనకి అమీరా అభాగ్యుడా అనేది లేదు, అమీరా గరీబా అనేది లేదు, ఆయనకి అగ్రవర్ణమాల్లో ఏంటి నిమ్నవర్ణమా అనేది లేదు, ఆయనకి అందరి కోసం చనిపోయాడు. నాకు అర్థమైంది ఏమిటంటే, యేసుక్రీస్తు వారి అవతారాన్ని చూసినప్పుడు మనిషికి ఇంత ఆత్మగౌరవం ఉందా, మనిషికి ఇంత ఉత్కృష్ట జన్మ ఉందా, భగవంతుడు దిగివచ్చి ప్రాణం పెట్టగలిగినంత ఉత్కృష్ట జన్మ నా మనిషిది అని నాకు అర్థమైంది. ఈ కుష్ఠరోగి కూడా మనిషే కనుక వాడిది కూడా ఉత్కృష్టమైన జన్మే కనుక వాడిని సేవిస్తే నేను ధన్యురాల్ని. యేసుక్రీస్తు వారి నరావతారం నన్ను ప్రోత్సహించింది, నాకు స్ఫూర్తిగా మారింది మానవ సేవ చేయడానికి అని చెప్పింది ఆవిడ. యేసుక్రీస్తు వారు తన నరావతారంలో ఏం చేశారంటే, మనల్ని అన్నలంత ఎత్తుకు ఎత్తేశాడు. ఆయన కిందికి దిగి వచ్చి మనకు ఒక మాట తెలియజెప్పాడు. ఆయన చూడండి, నా ప్రాణం, దేవుడంత ప్రాణం, ఎంత ప్రాణం ఎంత విలువైందో దేవుడి ప్రాణం, అంత విలువైనవి మీ బ్రతుకులు. నేను నా జీవితంలో కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఈ సత్యమే నన్ను బ్రతికించింది. నేను నీ కోసం చచ్చిపోయాక నువ్వు ఇంకా చచ్చిపోనక్కర్లేదు ప్రకాష్ అని అన్నాడు ఆయన. దాని అర్థం ఏమిటని నేను ఆలోచన చేస్తే, భగవంతుడు దిగివచ్చి తన ప్రాణం పెట్టగలిగినంత గొప్ప బతుకు నాదైతే నేను ఆ ప్రాణం తీసుకోనక్కర్లేదు. నేను బ్రతికి చూపించాలి. ఆ ప్రాణం విలువేంటో ఆయన్ని అడిగి తెలుసుకొని దానికి తగ్గట్టుగా బ్రతికి ఆయనకు నివాళి అర్పించాలి. ఇదే బ్రతుకు పరమార్థం. క్రిస్మస్ గొప్ప పరమార్థాన్ని మనకు బోధిస్తుంది. యేసుక్రీస్తు వారి నరావతారంలో మనం చూస్తే మరొక గొప్ప విషయం మనకు కనపడేది ఏమిటంటే, అందరూ చంపడానికి వచ్చారు కానీ ఈయన చావడానికి వచ్చాడు. చాలాసార్లు మనకి భారతదేశంలో దేవుడు దిగి వచ్చి చచ్చిపోతాడు అంటే అది మనకి చాలా వెరితనంగా అనిపిస్తుంది. ఈ మధ్య ఒక పూజారి గారు 3 మేకులు పీక్కోలేనోడు దేవుడు ఎలా అవుతాడు అన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి సిలువలో 3 మేకులు కొట్టారు. మీరు ఆలోచించండి, రాత్రి 3 మేకులు పీక్కోవడం ఈజీనా, చచ్చిపోయాక సమాధి గెలవడం ఈజీనా? 3 మేకులు ఏముంది, మీ బామ్మర్తిని అడిగిన వచ్చి పీకుతాడు. కానీ మీరు చచ్చిపోయాక మిమ్మల్ని లేపమనండి సమాధి నుంచి, మీ బామ్మర్తి కాదు వాళ్ళ జేజి తాత వచ్చినా లేపలేడు. ఆయన 3 మేకులు పీక్కోలేక కాదు, ఆయన 3 మేకులు ఎందుకు కొట్టించుకున్నాడంటే, పాపం చేసినప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. మొన్న ఎవరో చేసిన పాపానికి లడ్డులో ఏదో కలిపారని ఇంకొక ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. ఈ మధ్యకాలంలో మీరు గమనించారో లేదో, కానీ ప్రాయశ్చిత్త దీక్ష చేయడానికి ఒక అర్హత ఉండాలి. ప్రాయశ్చిత్తం చేయడానికి ఒక అర్హత ఉండాలి. యేసుక్రీస్తు వారి అవతారం చాలా విలక్షణమైన, విశిష్టమైనటువంటి, ఎవరితో కలవని ఒక అవతారం. ఎందుకంటే దేవుడు అవతారం ఎత్తేదే దుష్ట శిక్షణ కోసం. ఇది మనం చిన్నప్పటి నుంచి విన్నాం. శిష్ట రక్షణ కోసం మనం కాసేపు ఆలోచన చేయాలి ఈ సాయంత్రం. శిష్ట రక్షణ సాధ్యమేనా? అందుకే దేవుడు దిగి వస్తాడా? ఎప్పుడు సాధ్యం శిష్ట రక్షణ? కొంతమంది దుష్టులు, కొంతమంది శిష్టులు ఉంటే, అంటే చెడ్డవాళ్ళు కొంతమంది, మంచివాళ్ళు కొంతమంది ఉంటే, ఆ మంచి వాళ్ళని చెడ్డవాళ్ళ దగ్గర నుంచి రక్షించడానికో మరొక విషయానికి రక్షించడానికో ఆయన వస్తాడు. కానీ శిష్టుడే లేడనుకోండి ప్రపంచంలో, అప్పుడు దేవుడు ఎందుకు దిగి వస్తాడు? ఇప్పుడు శిష్టుడు ఉన్నాడో లేడో తేల్చాలి మనం. ఈ పుస్తకం చెప్తోంది, ఈ సత్యవేదం ఏమంటుందంటే, ఇది శిష్టుడు అనేవాళ్ళు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపం చేశారు. దేవుడు దగ్గరికి అందుకే వెళ్ళలేకపోతున్నారు, ఆయన మహిమను చేరుకోలేకపోతున్నారు. మన శాస్త్రం కూడా చెప్తోంది, మనకి చెప్పారు. ఈ మధ్యకాలంలో యోగా బాగా పెరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో బాగా వినపడిన మాట ఏంటంటే అహం బ్రహ్మస్మి అని, అంటే అహమే దేవుడు అని. అహమే దేవుడు అయితే, మనుషులు దేవుళ్ళు అయితే పోలీస్ స్టేషన్లు దేనికి సార్?
అవసరమే లేదు. మనుషులు దేవుళ్ళైతే ఈరోజు రేపు చేస్తుంది ఎవరు? ఒకవేళ మనిషి దేవుడైతే దేవుడు తాను దేవుడని మర్చిపోతాడా? మర్చిపోయి విపరీతంగా వికృతంగా ప్రవర్తిస్తాడా? దేవుడికి మతిమరుపు ఉంటుందంటారా? దేవుడు అనే వాడికి మతిమరుపు ఉండదు. దేవుడు అనంతుడు, ఆయనకి మతిమరుపు ఉండదు. కనుక ఎవరో నాకు గురువుగారు వచ్చి గుర్తు చేయక్కర్లేదు, లేకపోతే ఏదో ధ్యానం చేస్తే అందులో నాకు గుర్తుకు రాదు నేను దేవుడినని. అరే నేను మర్చిపోయానే, నేను దేవుడిని కదా, నేను ఇలా ప్రవర్తించాలి కదా అని నాకు అనిపించిందంటే నేను దేవుడిని కాదన్నమాట. ఒక భర్త పెళ్లి చేసుకున్నాక తన భర్తను మర్చిపోయాడు అనుకోండి, ఆయన భర్త అవుతాడా? ఆయనకి ఏదైనా మెంటల్గా ఏదైనా అయితే తప్ప. కాబట్టి దేవుడు ఇప్పుడు మర్చిపోడు సార్, దేవుడి డెఫినేషన్ కాదు. అందుకని మన శాస్త్రంలో ఏముందంటే అహం బ్రహ్మస్మి అని లేదు. మీరు మన శాస్త్రాలు చదివేటప్పుడు ఒక విషయం గమనించండి. శృతి ప్రమాణము, స్మృతి ప్రమాణం అని రెండు ఉంటాయి. శృతి అంటే ఒరిజినల్, వినపడింది, దేవుడు చెప్తే వినపడింది, అది శృతి ప్రమాణం. ఇప్పుడు దాకా శృతి చేసుకుని పాడారు వీరు. స్మృతి ప్రమాణం అంటే ఏమిటంటే ఆ వినపడిన దానికి మనం భాష్యం చెప్తాం, దాన్ని వేదాంతం అన్నాం. వేదం వేరు, వేదాంతం వేరు. వేదాంతం నుంచి పుట్టుకొచ్చినటువంటి తాత్విక ధోరణి ఏమిటంటే మనిషి దేవుడు అనేది, కానీ వేదం చెప్పట్లేదు అది. మన శాస్త్రంలో, మన ధర్మశాస్త్రం 2వ అధ్యాయంలో ఏముందంటే అహం పాపం, ఆత్మ పాపం. ఇదిగో ఈ పుస్తకం ఏం చెప్పిందో అదే చెప్తోంది. కనుక నా కర్మ పాపం, కనుక నా పాపమే నా జీవితంలో సంభవిస్తుంది. పాపాత్మ పాప సంభవ, పాపోహం పాపకర్మాహం. కాబట్టి శిష్టుడు ఎవరు సార్? శిష్టుడు లేడు. ఓ రోజున బస్సులో వెళ్తున్నాను, ఓ పూజారి గారు నా పక్కన కూర్చున్నారు. చాలా కాలం కిందటి మాట ఇది. వారిని చూసిన తర్వాత ఆ పెద్దవారి దగ్గర ఏదో నేర్చుకోవాలని కుతూహలంతో కొన్ని ప్రశ్నలు అడిగాను వారిని. మాటలు కలుపుదామని, ఏం చేస్తారు సార్ అన్నాను. నేను ఇక్కడ పూజారినయ్యా, దేవస్థానంలో చేస్తుంటాను అని అన్నారు. దేవస్థానంలో ఏం చేస్తారు సార్, అర్చనతో పాటు ఇంకేమైనా చేస్తారా అని అడిగాను నేను. అడిగితే వారు చెప్పుకొచ్చారు, నేను మోక్షం గురించి ప్రబోధిస్తాను అని. సార్ మీరు మోక్షం గురించి చెప్తారు కదా, ఏం చెప్తారు మోక్షం గురించి, క్లుప్తంగా నాకేమైనా చెప్పగలరా అని అడిగాను నేను. అడిగితే వారు చెప్పారు నాకు, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని విడనాడినవాడు, జయించినవాడు మోక్షాన్ని సిద్ధింప చేసుకుంటాడు అన్నాడు ఆయన. మీరు ఋగ్వేదం 7వ మండలం చదివితే అందులో ఈ అరిషడ్ వర్గాలు కనపడతాయి. అంటే 6 రకాల పాపాలు: కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. ఈ 6 పాపాలని ఎవడు జయిస్తాడో వాడు మోక్షాన్ని సిద్ధింప చేసుకుంటాడు అని చెప్పాడు ఆయన. అప్పుడు నాకు అకస్మాత్తుగా మరొక ప్రశ్న పుట్టింది, అడగాలంటే భయం వేసింది. పెద్ద ఆయన నొచ్చుకుంటారేమో, కొంచెం సున్నితమైన విషయం. అందుకే నేను అలా తిరిగి వచ్చి అడిగాను, అయ్యా మనం వెళుతున్నాం, ఈ రోజుల్లో దేనికి గ్యారంటీ లేదు, మన బస్సుకి ఏదన్నా అయిందనుకోండి, మన ఇద్దరం కూడా పోయామనుకోండి, మోక్షానికి వెళ్తానన్న నమ్మకం తమరికి ఉందా అని అడిగాను. ఎందుకంటే వారు మోక్షం గురించి బోధిస్తానన్నారు. వారు నాకు జవాబు చెప్పలా. 2-3 సెకండ్లు మౌనం వహించారు. వారి ముఖం ఎర్రబడింది. ఆయన జవాబు చెప్తే 3 జవాబులు ఏదో ఒకటి చెప్తారని అనుకున్నా నేను. ఏ, వెళతాను మోక్షానికి. బి, వెళ్ళను మోక్షానికి. సి, నాకు తెలియదు. కానీ ఈ 3 చెప్పకుండా ఆయన డి ఎంచుకున్నారు, పైవేవి కాదని. ఏంట్రా ఈయన ఏం చెప్పారు అని అంటే, ఆయన కాసేపు మౌనం వహించిన తర్వాత నా వంక కూడా చూడకుండా కొంచెం ఉక్రోషంతో ఏమన్నాడంటే, ఎవడు పర్ఫెక్టు అన్నాడు. అవును సార్, ఇది సత్యం, పూజారి గారు చెప్పింది. ఎవడు పర్ఫెక్ట్ కాదు. అంచేత దేవుడు శిష్ట రక్షణకు దిగి రానవసరం లేదు సార్. మరి దుష్ట శిక్షణకు దేవుడు దిగి వచ్చాడని అనుకుందాం కాసేపు. మళ్ళీ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. మొదటిది, దుష్ట శిక్షణకు దేవుడు దిగి రావాలనా? అక్కడి నుంచి ఒక మాట చెప్తే మనం అయిపోమా? మనం అప్పుడప్పుడు మన వీధిలో ఎవరైనా పోయినప్పుడు మనము చావు, మరణం ఈ మాటలు వాడాం.
ఎందుకు వాడాం? మనకు భయం. ఏమని భయం? పైన నుంచి అలా వాడంగానే ఆయన తదాస్తు అంటాడేమోనని. మన బ్రతుకు ఎలాంటిదంటే సార్, దేవుడు తదాస్తు అంటే పోయే బతుకు మంది. మనల్ని చంపాలంటే దేవుడు ఒక మాట చెప్తే చాలు, అంతే. దానికోసం ఆయన దిగి వచ్చి అవతారం ఎత్తి దుష్టులైన మనుషుల్ని చంపాల్సిన అవసరం ఉందంటారా? విఘ్నులైన వారు ఈ సాయంత్రం ఆలోచన చేయండి. దుష్ట శిక్షణకు ఆయన దిగి రావాల్సిన పనేలే. పోనీ చంపడానికే వచ్చారు అనుకుందాం, శిష్టులు లేరు, దుష్టులే ఉన్నారు, ఇంకెవడు మిగులుతాడు చంపుకుంటా పోతే? ఈ మధ్య కరోనా వచ్చింది మనకి. కరోనా గురించి మీరేం ఆలోచించారో నాకు తెలియదు, కానీ నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నా, బతికాను కాబట్టి. బతకపోతే ఆ అవకాశం కూడా లేదనుకోండి. భగవంతుడు నాకు నూకలు చెల్లకుండా చేశాడు ఇక్కడ. వేదాంతం నేర్పించింది కరోనా. ఏమిటి కరోనా నేర్పించిన వేదాంతం? నాకు వైరస్ పడితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నన్ను చంపడు డాక్టరు, వైరస్ని చంపి నన్ను బతికిస్తాడు, అంతే కదా సార్? లేకపోతే వైరస్ పట్టిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతారా? నో, అలా చంపితే డాక్టర్ గారి దగ్గర వెళ్ళక్కర్లా. మనకి ఈ బొలారంలోనో ఎక్కడ ఉంటుంది కదా, మనకు మిలిటరీ వాళ్ళది ఉంటుంది కదా, అక్కడికి వెళ్తే వాళ్ళు టప్పి కాల్చేస్తారు అందరినీ గోడ దగ్గర పెట్టి. డాక్టర్ని మనం వైద్యోనారాయణ అంటాం, అంటే దేవుడు అంతటి వాడు అని. ఎందుకంటాం సార్? మనిషి ప్రాణాన్ని రక్షిస్తాడు. మనిషికి ప్రాణానికి పట్టిన, శరీరానికి పట్టిన ఆ సూక్ష్మ క్రిమిని, లేకపోతే ఆ వైరస్ను, ఆ బ్యాక్టీరియాని చంపుతాడు. డాక్టర్ ఎంత గొప్పవాడైతే దేవుడు ఇంకెంత గొప్పవాడై ఉండాలి. పాపం అనే వైరస్ మనల్ని పట్టుకున్నప్పుడు మన అహాన్ని పంకిలం చేసిన పాపం, మన ఆత్మను పంకిలం చేసిన పాపం, మన కర్మకాండల్ని పంకిలం చేసిన పాపం, పాపాన్ని చంపి పాపిని బ్రతికిస్తే కదా సార్ భగవంతుడు పరిష్కారం ఇచ్చినట్టు. ఆయన దుష్టుణ్ణి చంపడం మొదలు పెడితే ఎవడూ మిగలడు. అందుకని దుష్టత్వాన్ని చంపి దుష్టుణ్ణి బ్రతికించాలి. యేసుక్రీస్తు వారి అవతారం అందుకనే విలక్షణ అవతారం. అందుకని ఆయన శిలువ మీద చనిపోయి ఆయన తన శరీరంలో ఆ పాపం అనే వైరస్ని దున్నుమాడాడు మనల్ని విడిపించడం కోసం. ఈ పుస్తకం చెప్తోంది, రక్త ప్రోక్షణ లేకుండా, రక్తం చిందింపబడకుండా పాపాలకు నిష్కృతి లేదు. ఎందుకు పాపాలకి నిష్కృతి కావాలి అంటే రక్తం చిందించబడాలి. పాపం వచ్చినప్పుడే మరణం వచ్చింది, పాపంతో పాటు మరణాన్ని కొని తెచ్చింది. అంటే పాపం వచ్చినప్పుడు ప్రాణాన్ని తోడేసింది. మళ్ళీ ప్రాణం పెడితే తప్ప పాపం పోదు. ఇట్స్ ఎ రివర్స్ ప్రాసెస్ అన్నమాట. అందుకని మన పూర్వీకులు ఏమన్నారు, గతంలో మన వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు. ఇప్పుడు మనం కొబ్బరికాయ కొడుతున్నాం. ఒకసారి పూజారి గారిని అడగండి, వారు చెప్తారు నేను చెప్పే విషయాలు కరెక్టో కాదో. కనీసం 6 రకాల యాగాలు చేసేవాళ్ళు మన వేదాల కాలంలో. అశ్వమేధ యాగం, అజామేధ యాగం, గోమేధ యాగం, పురుషమేధ యాగం, వాజిపేయము, రాజసూయము అనే 6 యాగాలు చేసేవాళ్ళం. ఈ యాగాల్లో 4 యాగాల్లో మనం బలులు అర్పించేవాళ్ళం. అశ్వమేధ అంటే అశ్వాల్ని చంపడం, బలి అర్పించేవాళ్ళం. అజామేధ అంటే మేకల్ని చంపి బలి అర్పించేవాళ్ళం. గోమేధ అంటే గోవుల్ని చంపి బలి అర్పించేవాళ్ళం. పురుషమేధ అంటే పురుషుల్ని చంపి బలి అర్పించేవాళ్ళం. కొంతమంది దాన్ని అహం చంపడం అనేవాళ్ళు, కొంతమంది పిల్లల్ని బలి ఇచ్చిన సందర్భాలు ఎన్నో మన భారతదేశ చరిత్రలో ఉన్నాయి. మీరు బెంగాల్ దేశానికి వెళ్తే హుగ్లీ నదికి కూడా చంటి పిల్లల్ని బలి ఇచ్చేవాళ్ళు అరిష్టం పోగొట్టుకోవడానికి. ఎందుకు మేధ చేస్తున్నాం? మేధ అంటే చంపడం. ఎందుకు చేశాము? ప్రాయశ్చిత్తం అన్నమాట. ఈ కాన్సెప్ట్ మనకి నరనరాల్లో ఉంది, మన భారతీయ తత్వంలో ఉంది, ఇది మన మతతత్వంలో ఉంది ఇది. అయితే కొంతకాలానికి ఇవి మానేసాం మనం. ఎందుకు మానేసాం? ఈ జంతువుల బలి మనిషి పాపాన్ని పరిరక్షించలేదు, లేకపోతే పాపానికి పరిష్కృతి చేయలేదు. అందుకనే మన వాళ్ళు ఏం రాసుకున్నారంటే, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందింపబడాల్సిందే. అయితే ఆ రక్తం ఏమై ఉండాలి? గొర్రెలది, మేకలది, లేకపోతే అశ్వాలది,
లేకపోతే గోవులది అవ్వడానికి వీల్లేదు. ఆ రక్తము భగవంతుడిదై ఉండాలి అని రాసింది. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తత్రక్తం పరమాత్ముడిదై ఉండాలి. పుణ్య దాన బలియాగం, పరమాత్ముడే దిగివచ్చి, పరమాత్ముడికి శరీరం ఉండదండి, అందువల్ల ఆయన శరీరాన్ని తీసుకొని రక్తాన్ని చిందించి దానముగా పుణ్య రక్తాన్ని బలియాగముగా ఇచ్చి ఉండాలి. అప్పుడే పాపాలకు నిష్కృతి. మీరు ప్రపంచంలో ఏ మత గ్రంథంలోనైనా, ప్రపంచంలో ఒక దేవుడు దిగి వచ్చి మనిషి పాపం కోసం ప్రాయశ్చిత్తం చేసి ప్రాణత్యాగం చేసిన, రక్తాన్ని చిందించిన ఒక్క వృత్తాంతం మీరు ఏ పుస్తకంలో ఉంటే ఒక పేజీ, ఆ పుస్తకం పేరు చెప్పండి. ఇది ఒకటే, ఒకే ఒక్క అవతారం. అందుకనే ఈయన అద్భుతంగా ఈ ధర్మ సంస్థాపన చేశాడు. అధర్మం ఎక్కడుంటుంది సార్? మనం కూర్చున్న కుర్చీలో ఉండదు, మనం నడిచే బాటలో ఉండదు, చెట్లలో చేమల్లో ఉండదు. అధర్మం లోపల గూడు కట్టుకొని ఉంది. పాపోహం పాపాత్మ. అందుకని మనం ఏమన్నాడు? పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ అన్న తర్వాత ఏమన్నాడంటే, త్రాహిమాం రక్షించవయ్యా అన్నాడు. కృపయా దేవా శరణాగత వాత్సలే, కృప చూపించి రక్షించు, నీ శరణు జొచ్చాను, వాత్సల్యం చూపించు. ఆ తర్వాత ఇంకో మాట కూడా ఉన్నాడు లాస్ట్ లైన్లో, అన్యదా శరణం నాస్తి, మరొక శరణం లేదు నువ్వు దిగి వచ్చి నన్ను రక్షిస్తే తప్ప. ఆ పనే చేశాడు యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయనది విలక్షణ అవతారం. అయితే ఇదంతా ఆయన చేశాడు అనడానికి రుజువు కూడా ఉండాలి కదా, లేకపోతే ఎలా నమ్ముతాం? యేసుక్రీస్తు వారు ఈరోజు సెలువులో చనిపోయాడు అన్నది వాస్తవం. చరిత్రలో నేను చెప్పాను కదా మీకు, అద్భుతమైన చరిత్ర మనకుంది. కానీ ఆయన చనిపోయినప్పుడు, రక్తం చిందించినప్పుడు నా పాపాలు నిజంగా పోయాయని నాకేంటి గ్యారంటీ? ఆయన మరణం గెలవాలి. ఆయన మరణం గెలిచాడు. మరణం గెలవడం కోసమే ఆ 3 మేకులు కొట్టించుకున్నాడు, చావులోకి ప్రవేశించాడు. చావు దెబ్బ కొట్టాలంటే చావులోకి ప్రవేశించాలి కదా. సమస్యను పరిష్కరించాలంటే సమస్యను ఎదుర్కోవాలి కదా, పారిపోకూడదు కదా, వెన్ను చూపించకూడదు కదా. అన్నిటికంటే మించిన సమస్య ఏంటి సార్ మనకి? చావు. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువుతో పోరాడుతున్నాం, అమృతతుల్యమైన బ్రతుకును ప్రసాదించు, అప్పుడు కానీ మాకు శాంతి లేదు. ఓం శాంతి 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 అని చెప్పుకోలేదా బృహదారణ్యక ఉపనిషత్తులో మనం? అంచేత ఆయన మరణం గెలిచాడు. మరణం గెలిచిన నాడు ఆయన కొన్ని విషయాలు నిరూపించుకున్నాడు. ఒకటి, ఆయన అనంతుడు. అనంతమైన దేవుడి పరిమితమైన మానవుడికి మధ్య దూరం అనంతం. అనంతుడే ఆ అనంతమైన మధ్య దూరాన్ని పూడ్చగలడు. అందుకనే నరుడికి దేవుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని రాయబడింది సత్యవేదంలో. ఆయన ఇంకోటి కూడా నిరూపించుకున్నాడు. మరణం గెలిచినప్పుడు ఆయన తాను దేవుడని నిరూపించుకున్నాడు. ఎందుకంటే దేవుడు జీవానికి మూలం. సమస్త ప్రాణకోటికి, సకల ప్రాణులకు ఆయన ప్రాణం పోసే అనంత ప్రాణి ఆయన. కాబట్టి ఆయన మరణాన్ని గెలుస్తాడు. మరణాన్ని గెలిచినప్పుడు ఆయన 3వ విషయం కూడా నిరూపించుకున్నాడు. ఆయన పాపి కాదని నిరూపించుకున్నాడు. ఆయన నిజమైన పావనుడు అని నిరూపించుకున్నాడు. ఎందుకంటే పాపం వచ్చినప్పుడు ప్రాణం తోడేసింది కనుక ఆయన తన పాపం కోసం చనిపోయి ఉంటే మరణం గెలవలేడు. నేను ఈజిప్ట్లో ఈ మమ్మీలు, ఈ ఈజిప్ట్ రాజుల పిరమిడ్లోకి ఎక్కాను. చాలా వందల అడుగుల హైట్లో ఉంటుంది అది. అక్కడికి వెళ్ళి కిందకి చూస్తే మనుషులు చీమల్లా కనపడ్డారు నాకు. ఇలా చెయ్యి బారుడు ఇలా చాపితే ఒక్కొక్క రాయి ఎంత ఉంటుంది. ఆ రాయిని అంత దూరం ఎట్లా తీసుకెళ్లారో తెలియదు. అది ప్రపంచంలో వింతల్లో ఒకటి. లోపలికి వెళ్ళి చూస్తే ఆ మహాసమాధిని కట్టిన తీరు చూస్తే మనకి ఒళ్ళు గగురు పొడుస్తుంది. అద్భుతమైన కళాఖండం, అద్భుతమైన మానవ కట్టడం. కానీ లోపల రాజుగారు శవమై పడున్నాడు. ఒక్కిపోయిన ఎండు ద్రాక్షలాగా ఉంది ఆయన శవం.
నాకు అప్పుడు అనిపించింది, సమాధి అయితే గొప్పదే, కానీ రాజుగారు ఇంకా చచ్చిపోయే ఉన్నాడు. ఆ తర్వాత నేను ఒక వారం రోజులకి పక్కనే ఇజ్రాయెల్ దేశం ఉంది, ఈజిప్ట్ పక్కన. అక్కడికి వెళ్ళాను. చిన్న సమాధి ఉంది. మనం నిలబడితే కొన్నిసార్లు తల కూడా తగులుతుంది. ఆ చిన్న సమాధిలో, రాయితో తొలిచిన సమాధిలో యేసుక్రీస్తు వారి శవం పెట్టారు. ఈరోజు అక్కడ లేదు ఆ శవం. అది ఖాళీ సమాధి. ఆ సమాధిలోకి వెళ్ళి నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. అంత పెద్ద మహాసమాధి లోపలేమో రాజు చచ్చిపోయే ఉన్నాడు. ఇంత చిన్న సమాధి, ఇక్కడేమో రారాజు లేడు. ఎవడు గొప్ప? సమాధిని గొప్పగా కట్టించుకునేవాడు గొప్ప, సమాధిని గెలిచేవాడు గొప్ప. ఈయన సమాధిని గెలిచినవాడు. యేసుక్రీస్తు వారి సమాధి గెలిచారన్నది ఈరోజు ఒక చారిత్రక వాస్తవం సార్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి మీరు వినుంటారు. ఆయన మన మొదటి భారత ఉపరాష్ట్రపతి. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మన మొదటి రాష్ట్రపతి గారు. ఆయన తర్వాత రాష్ట్రపతి అయ్యారు, మన రెండవ భారత రాష్ట్రపతిగా. గొప్ప తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. ఆయన ఒక రోజున లండన్ దేశానికి, ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ లండన్ నగరంలో ఒక ఇంగ్లీష్ చర్చిలో మాట్లాడాల్సి వచ్చింది. ఆ రోజున ఆదివారం, ఆ రోజున ఈస్టర్ పండుగ, అంటే యేసుక్రీస్తు మరణం గెలిచాడు అన్నదానికి గుర్తుగా చేసుకునే పండగ. ఆ రోజున ఆ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు. రాధాకృష్ణన్ గారు బ్రాహ్మడు, ఆయన హైందవుడిగానే ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, యూ క్రిస్టియన్స్ యూ హ్యావ్ ఎ యూనిక్ ప్రివిలేజ్, గో అండ్ టెల్ ఇట్ టు ద వరల్డ్ యువర్ లార్డ్ ఈజ్ రిజన్. క్రైస్తవులారా, మీకొక్కరికే ఉన్న ఒక మహద్భాగ్యం ఉంది. అదేమిటంటే మీ దేవుడు, మీ ప్రభు మరణం గెలిచి లేచాడు, వెళ్ళి లోకానికి చాటింపు వేయండి అన్నాడు. ఈరోజు క్రైస్తవుల మూఢనమ్మకం కాదు సార్ ఇది ఒక చారిత్రక వాస్తవం. యేసుక్రీస్తు మరణం గెలిచాడు అంటే మన పాపాలు పోయాయి అని అర్థం. ఎందుకంటే ఆయన పాపరహితుడని నిరూపించుకున్నాడు. యేసుక్రీస్తు మరణం గెలిచాడు అని అంటే మరణం తర్వాత కూడా మనకి ఆశాజనకమైన బ్రతుకుందని అర్థం. యేసుక్రీస్తు మరణం గెలిచాడంటే ఇక మరణం గురించి మనం భయపడనక్కర్లేదు. అది వాస్తు వల్ల వచ్చే మరణం కావచ్చు, అది చెడ్డ రోజు వల్ల వచ్చే మరణం కావచ్చు, అది ఇంకొక అరిష్టం వల్ల వచ్చే మరణం కావచ్చు. మనం భయపడాల్సిన పని లేదు. నేను ఇన్నిసార్లు మరణం అంటున్నానంటే నాకు భయం లేదు. తదాస్తు అంటారన్న భయం నాకు లేదు. ఎందుకంటే నా ప్రభువు మరణాన్ని గెలిచాడు. యేసుక్రీస్తు మరణం గెలిచాడంటే ఆయన అనంతుడని నిరూపించుకున్నాడు. అనంతుడైన దేవుడికి పరిమితమైన మనిషికి మధ్య వారధి కట్టేశాడు. అందుకనే క్రిస్మస్ ఒక అద్భుతమైన పండుగ. ఇది క్రైస్తవుల పండుగ మాత్రమే కాదు, అందరి పండుగ. భగవంతుడిని చేరుకోవాలని, ఆయనతో కనెక్ట్ అవ్వాలని, ఆయనతో అనుసంధానం కావాలని తపించే ప్రతి మనిషి, ప్రతి భారతీయుడి పండుగ ఇది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడికి విదేశీయత, స్వదేశీయత ఉండదు సార్. దేవుడికి కులం, గోత్రం ఉండదు సార్. అది మనకే ఉంటుంది. మనం అంటగట్టాం ఆయనకి. చూడండి, దేవుడికి ఒక భాగం పవిత్రంగా, ఇంకో భాగం అపవిత్రంగా ఉండదు సార్. పైనుంచి వచ్చినవాడు పవిత్రుడు, కింద నుంచి వచ్చినవాడు అపవిత్రుడు అయితే దేవుడికి సగభాగం అపవిత్రుడు అవుతాడు, ఆయన అర్ధపవిత్రుడు అవుతాడు. ఆయన అర్ధపవిత్రుడు అయితే ఆయన పూజకు అర్హుడు కాదు. భగవంతుడు పరిపూర్ణంగా పవిత్రుడండి, పరమ పవిత్రుడండి. కాబట్టి దేవుడికి కులాలు, గోత్రాలు, మతాలు, విదేశాలు, కాలాలు ఉండవండి. దేవుడు దేవుడైతే అందరికీ దేవుడు. దేవుడు ఒక్కరికి దేవుడు కాకపోతే ఎవ్వరికీ దేవుడు కాదు. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు మరణం గెలవడం వల్ల తాను దేవుడినని నిరూపించేసుకున్నాడు. అందుచేతనే ఆయన భాష ఎలా ఉంటుందంటే, దేవుడు దిగొస్తే భాష ఎలా ఉంటుందంటే, నేను కూడా అని అండు, నేనే అంటాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే లోకానికి వెలుగును అంటాడు. ఈ సభలో ఒక చిన్నపిల్లాడు స్కూల్ ఫస్ట్ వచ్చాడని అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి వాడిని సత్కరించాలనుకున్నారనుకోండి, అందరూ తప్పకుండా తలుచుకునేది ఎవరంటే వాళ్ళ తల్లిదండ్రులని. అరే, ఈ ప్రౌడ్ ఫాదర్, ఈ అతిశయించేటువంటి వీడి తండ్రి ఎవర్రా అని అడిగితే ఆయన లేచి క్రౌడ్లోంచి నేను కూడా అని అనకూడదు, అది అపచారం అవుతుంది. నేనే అనాలి. తండ్రి ఒక్కడే ఉంటాడు, నేనే అనాలి. భగవంతుడు అనంతుడు కనుక, ఒక్కడే కనుక ఆయన దిగి వస్తే నేను కూడా అండు, నేనే అంటాడు. అసతోమ సద్గమయ అని ప్రార్థన చేసేవారికి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేనే ఆ సత్యాన్ని, అహమేవ సత్య అంటున్నారు. తమసోమ జ్యోతిర్గమయ అని ప్రార్థన చేసేవారికి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేనే ఆ వెలుగుని, అహమేవ జ్యోతి అంటున్నారు.
మృత్యోర్మ అమృతంగమయ అని ప్రార్థన చేసేవారికి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను మరణాన్ని గెలిచాను కాబట్టి నేనే ఆ జీవాన్ని, అహమేవ జీవ. అప్పుడే ఈ మూడిటికి నేనే పరిష్కారం కనుక నేనే మీకు శాంతినివ్వగలను. అశాంతి పోయాక కాదు సార్, పోయాక ఇంకేదో చేస్తే ఆత్మకు శాంతి దొరకదు సార్. బతికున్నప్పుడే క్రీస్తును అనుభవిస్తే, ఆయనను మనము హక్కున చేర్చుకుంటే శాంతి మన సొంతం అవుతుంది. క్రిస్మస్ సందేశం ఒక ప్రేమ సందేశం, ఒక శాంతి సందేశం. ఎందుకంటే ఆయన చంపడానికి రాలేదు, బతికించడానికి వచ్చాడు, అందరినీ ఉద్ధరించడానికి వచ్చాడు, అందరి కళ్యాణం కోసం వచ్చాడు, త్యాగం చేసే ప్రేమను పంచి అందరికీ ఇచ్చాడు. తను ఇచ్చివేసుకునేంత, మనల్ని బ్రతికించడం కోసం తన ప్రాణాన్ని సైతం ఇచ్చివేసుకునేంత ప్రేమ అక్కడ ఆయన జాలువార్చాడు ఆ శిలువ పైన. అందుకనే వారిది విశిష్ట అవతారం, విశ్వావతారం, ప్రేమావతారం, నిత్యావతారం, సత్యావతారం, మరణం గెలిచిన అమృతావతారం, మనందరినీ పునీతం చేసేటువంటి పుణ్యావతారం.